Welcome to BC Study Circle, Sirsilla. So now we are discussing about physics. So physics lo one of the most important topic వచ్చేసి sound. సో ధ్వని. ఈ ధ్వని గురించి చర్చించే శాస్త్రాన్ని అకౌస్టిక్స్ అంటారు. సో ద స్టడీ ఆఫ్ సౌండ్ ఈజ్ నోన్ యాజ్ అకౌస్టిక్స్. మనకు టైప్స్ ఆఫ్ సౌండ్స్ అనే టాపిక్ చూస్తాం. సౌండ్స్ అనేది మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్, సోనిక్ సౌండ్స్, అల్ట్రాసోనిక్ సౌండ్స్. ఓకే, సో వీటి యొక్క ఫ్రీక్వెన్సీని మనం హెడ్జ్ అన్నదాన్ని కొలుస్తాం. హెడ్జ్ అనేది ఒక సైంటిస్ట్ నేమ్. హెడ్జ్ అంటే పౌనపున్యానికి యూనిట్స్, ఫ్రీక్వెన్సీకి యూనిట్. సో ధ్వని ఒక సెకండ్ టైంలో పోయే దూరాన్ని ఏమంటామంటే పౌనపున్యము అంటాం. సో ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటే మనం వినలేనటువంటి సౌండ్స్ను ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అంటాం. వీటికి ఫ్రీక్వెన్సీ వచ్చేసి బిలో 20 హెడ్జ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి డొమెస్టిక్ ఎనిమల్స్, పెంపుడు జంతువులు, కుక్క, పిల్లి, ఆవు ఇట్లాంటివన్నీ ఏమైతే సో ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ అయితే. నెక్స్ట్ సోనిక్ సౌండ్స్. వీటి యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 20 నుంచి 20,000 హెడ్జ్ మధ్యన ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్ లేదా మానవుడు. ఓకే, మనము అన్నట్టు. ఓకే, నెక్స్ట్ అల్ట్రా సౌండ్స్, అతి ధ్వనులు అంటాం. వీటి యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసి 20,000 హెడ్జ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి బ్యాట్స్ అండ్ వెల్స్, గబ్బిలాలు, గుడ్ల గూపలు. ఓకే, నెక్స్ట్ ఈ ధ్వని యొక్క అతి ధ్వనులను ఉత్పత్తి చేసే పరికరం పేరు ఏంటంటే ఫీజోమీటర్. ఫీజోమీటరు ఒక అల్ట్రాసౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మరి అతి ధ్వనుల యొక్క ఉపయోగాలు చూస్తే దీన్ని సోనార్ అనే మెథడ్లో యూజ్ చేస్తారు. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ సిస్టమ్. సో దీని ద్వారా సముద్రం యొక్క లోతును మనం కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ లాప్రోస్కోపీ. సో లాప్రోస్కోపీ అనేది ఒక ఆపరేషన్. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఆ స్టోన్స్ అంటే కాల్షియం ఆక్సలేట్ అంటాం. సో దాన్ని తీసేయాలంటే మనం వాడే మెథడ్ ఏంటంటే లాప్రోస్కోపీ, అంటే రక్తరహిత ఆపరేషన్ అంటాం. సో అంటే కిడ్నీలో ఉండే రాళ్లను తొలగించే పద్ధతిని లాప్రోస్కోపీ అంటాం. థ్యాంక్ యూ.